వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్కన కాలనీల రోడ్డుపై 2 రోజులుగా ఈ వర్షపు నీరు వెళ్లేందుకు ఎటు అవకాశం లేకపోవడంతో రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటిని స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు ఎత్తి పారపోస్తున్నారు. రాత్రి సమయంలో ఈ నీటి వల్ల చెడు వాసన వెదజల్లుతూ దోమలు సంచరిస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వార్డు మెంబర్ కు చెప్పినా ఫలితం లేదని మండిపడ్డారు. యుద్ధ నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి పలమనేరులో మాక్ డ్రిల్ నిర్వహించామని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పట్టణంలోని జవలి వీధిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ పాకిస్తాన్ మన దేశంపై ప్రతిదాడి చేస్తే ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు నరసింహరాజు, మురళి, ప్రసాద్, తహసీల్దార్ ఇన్బనాథన్ పాల్గొన్నారు. కోట మండలం కేంద్రంలోని దాసర్లపల్లి వద్ద జరుగుతున్న హంద్రి నివాస్ సుజల స్రవంతి 2వ దశ కుప్పం ఉపకాలువ పనులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. పనులను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా జూన్ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన వివరించారు. గత ప్రభుత్వం కుప్పంలో జగన్ చేసిన హడావుడిపై ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణను ఇంకుడు గుంతలు తవ్వి పరిసరాలు శుభ్రపరిచి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 7 శనివారాల స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కోనసీమ తిరుమలగా భావించే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భక్తులు తమ ఇలవెల్పుగా భావిస్తారు. గౌరీపట్నం పిహెచ్సి నందు వైద్యాధికారి డాక్టర్ జె సతీష్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీపట్నం గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో డెంగ్యూ నివారణ నిమిత్తం ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ టైగర్ దోమ వల్ల వస్తుందని, ఈ దోమలు ఇంటి లోపల ఆవరణలో ఉంటాయని, పగటిపూట కొడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ శ్రీకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. కోడుమూరు పట్టణంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పగలు తీవ్రమైన ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా రాత్రి కురిసిన భారీ వర్షానికి శనివారం ఉదయం చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగాయి. పట్టణంలోని మాల వీధిలో ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారులకు సూచించిన చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్ష పత్రాలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. తప్పిన విద్యార్థులకు సప్లిమెంటరీ ద్వారా రెండోసారి రాసే అవకాశం ఉండడంతో 19వ తేదీ అనగా సోమవారం జరిగే 10వ తరగతి పరీక్షలకు సంబంధిత ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయా సెంటర్లకు పరీక్షా పత్రాలు ఇబ్రహీంపట్నంకు చేరుకున్నాయి. ఈ పరీక్ష పత్రాలను సోమవారం ఉదయం ఆయా పాఠశాలకు పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథకం కూలీలకు అవగాహన కల్పించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఘంటసాల మండలంలోని ఉపాధి కూలీలచే పంచాయతీ కార్యదర్శులు ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని, ఇంటిలోని వ్యర్థాలను పంచాయతీ చెత్త బండిలో వేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కరపత్రాలు అందించారు. లాటరైట్ తవ్వకాల్లో అడుగడుగున అక్రమాలే జరుగుతున్నాయని, లాటరైట్ మాఫియాకు మైనింగ్ అధికారులు పూర్తిగా దాసం అయ్యారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న పేర్కొన్నారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లాటరైట్ తవ్వకాల్లో అడుగడుగున అవినీతి చోటు చేసుకుందన్నారు. తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో మైనింగ్ అధికారులు సక్రమంగా వ్యవహరించలేదని తెలిపారు.